అందమైన కథలు. బలమైన శత్రువు. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఇప్పుడు ఎవరివో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనియడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర నీళ్లు తీసుకువెళుతున్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనబడింది. వీరయ్య ఆ అమ్మాయి పేరు ఇందిర అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో నెమ్మదిగా చెప్పాడు. చూడు నాయనా, నీకు ఒక సంగతి ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి. అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్ళకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి చాలా సంతోషంగా పెళ్లి చేశారు. భార్యను వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ మొదట తెల్లబోయినా ఆ తర్వాత ఎవరో ఒకరు తన కొడుకు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెల రోజుల పాటు ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రానియకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద వందల కొద్ది నేరాలు చెప్పారు. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరూ అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకొని వేలాడేవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను చాలా మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందు గారి అబ్బాయిని పాము వాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువులో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావడం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు. కానీ అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో కల గేదెలన్నిటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నిటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మన్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేమో అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నిటినీ సంతకు తోలేశాను. ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకు వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు వీరయ్యకు చాలా సంతోషం వచ్చింది. ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మన ఇంటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అన్నది. గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడల మీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ ఆరంభమైంది. వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అన్నాడు. ఆ తోలుకొచ్చేదేదో
నల్లావుగా చూసి తోలుకురండి, రంగైనా చూసి తృప్తి పడతాను అన్నది ఇందిర. ఏమిటి శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్లరంగేమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్లావును తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడల మధ్య గొడవ పెరిగింది. నల్ల రంగును తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే నేను ఊరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలదని వీరయ్య మౌనంగా అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళ బాధ లేదు, కానీ 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే పోట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య చిక్కుకొని చాలా అవస్థపడ్డాను. చివరకు మంచి ఉపాయము పన్ని 2కి సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. 2 శత్రువులు ఏకం కావాలంటే వాళ్ళకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణి ఎక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు చిన్నగా నవ్వుతూ. తను ఏం చేయాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్రావును తోలుకొని వెళ్ళాడు. అత్తాకోడలు 2 ఆ ఆవును చూస్తూనే ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతికావు, చిన్నవాళ్ళను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు జాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో, మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానన్నాడు. నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దీని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను, జాగ్రత్త అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని అలాగే బెదిరించేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్ళకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలల్లా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. కొన్నాళ్లకు 2 మధ్య అన్యోన్యత పెరిగింది. కథ సమాప్తం. కథ కంచికి మన ఇంటికి.